హాయ్ అండి. నేను మీ లలితా బిశెట్టి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఆదిత్య హృదయం ఫలశ్రుతి ఏంటో తెలుసుకుందామండి. ఆదిత్య హృదయం రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించారంట. దైవతచ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాద్బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి అనే శ్లోకం ఈ విషయాన్ని తెలుపుతుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం, సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రవమనం ఆయుర్వర్ధన మొత్తమం. ఆదిత్య హృదయం పుణ్యప్రదం, కామ క్రోధాది అంతఃశత్రువులను బహిశత్రువులను నాశనం చేస్తుంది. ప్రతినిత్యం జపిస్తే విజయం లభిస్తుంది, అక్షయత్వాన్ని కల్పిస్తుంది, శ్రేష్టమైన శుభాలను ఇస్తుంది, పాపములన్నింటినీ నాశనం చేస్తుంది, చింతలు దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఆయువును పెంపొందిస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాలైన ఫలితాలను మనకు కలుగజేస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.